నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగుతాం ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే ఏమవుతుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఏమవుతుంది అంటే చూస్తారు ఎవరైనా ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ లేకపోతే ప్రజాసేవ ఆయన చేస్తుంటే మెచ్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా చూస్తారు ఎంతవరకు కొంతవరకు చూస్తారు. ఎన్ని తిట్లు తిట్టినా చూస్తారు. నువ్వు చెప్పు తీసుకొని కొడతా అని అనేదాకా పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా అనే మాట అన్నాడు కాబట్టి నువ్వు అంటావా? అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ? ఆయనతో పోల్చుకుంటే ఎలా? ఆయన అభిమానిని అంటున్నావు కదా. నువ్వు ఆయన అభిమాని, ఆయన నీ అభిమాని కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. అభిమాని అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లోనే ఉండాలి. మనం వాళ్ళల్లో చూసుకోవాలి. వాళ్ళని మనమే అని ఫీల్ అయ్యామనుకో, ఇదిగో ఇప్పుడు పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా ప్రశ్న గారు, ఆయన ప్రశ్నకి సమాధానం లేకుండా చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే నోరుంది కదా అని చంద్రబాబు నాయుడు ఏంటది ముఖ్యమంత్రిని పట్టుకొని అదే 2029 ఎన్నికల్లో చూస్తారు మీరు అంటే అసలు నీ భావం ఏంటి? ప్రాంతీయ తత్వం అది ఇది ప్రజల మధ్య ఇలా గొడవలు రేపుతున్నారు, చిచ్చులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నావు, మంచిగానే మాట్లాడుతున్నావు. 2029 ఎన్నికలకు నీకు సమాధానం ఏంటి? ప్రశ్న గారు మిమ్మల్నే ఒక ప్రశ్న అడుగుతున్నారు అందరూ. అసలు ఎన్నికలకి మీరు చెప్పేదానికి రెండింటికి సంబంధం ఏంటి? సంబంధం లేదు. సరే, ఇప్పుడు కొత్తగా మీరు మాట్లాడింది కాదు, గత చాలా సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే పాపం విని ఆయన ఏమి రియాక్ట్ అవ్వలా. ఎవరో ఒక ఆయన కంప్లైంట్ పెడితే పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే వదలకుండా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గట్టిగా ఇచ్చేదాకా అలా వదలకుండా ఉంటే బాగుండు అనేది చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పాపం ప్రశ్నను చూసి ఇంకొక ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. ఒక ప్రశ్నకి సమాధానం దొరకలేదని అనుకున్నారు కదా, ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. మళ్ళీ ఇలాంటి ప్రశ్న ఇంకొకటి ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే పిఠాపురం పోలీసులు కానీ రాష్ట్ర ఏపీ పోలీసులు కానీ వీళ్ళందరూ ఏం చేయాలి అంటే తగిన ట్రీట్మెంట్ ఒక్కొక్క ప్రశ్నకి ఎన్నో ప్రశ్నలు అడిగాడు కదా, అన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాధానం ఇస్తే మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎలాంటి ప్రశ్నలు? ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఒక పదవిలో ఉన్న వ్యక్తులను పట్టుకొని గౌరవం లేకుండా మాట్లాడటం అనే ప్రశ్నకి సమాధానాలు ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియచెప్పకుండా బయటకు పంపిస్తే ఈ ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక ఏదైనా మీ చేతిలోనే ఉంది. ప్రశ్నకు సమాధానమే ఇస్తారు. ప్రశ్నను బుజ్జగించి బయటకు పంపించి ఇంకా ప్రశ్నలను మీరు లేవనెత్తేలా చేస్తారన్నది ఇదిగో ఇప్పుడు ఏపీ పోలీసుల చేతుల్లోనే ఉంది.